సార్ మహిళల వస్త్రధారణపై ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది. ఎందుకు ఈ కాంట్రవర్సీ వస్తుంది? మహిళలకు వస్త్రధారణ విషయంలో వారికి స్వేచ్ఛ లేదా? ఎందువల్ల ఇది పదే పదే డిస్కషన్కి వస్తుంది? ఎస్ అండి. ఇప్పుడు మనకేంటంటే మనకి చాలా పెద్ద విషయం ఒకటి జరుగుతుంది ఇండియాలో. అదేంటంటే మై బాడీ మై రైట్స్. అంటే ఇంకొకళ్ళు ఏమంటారు, హీజ్ ఐజ్ ఈజ్ రైట్. నా బాడీ నా ఇష్టం అయితే వాడి కళ్ళు వాడిష్టం. ఇవన్నీ మనం చూస్తున్నాం. ఓకే, చాలా పెద్ద ఇంకా నేనైతే పేర్లు చెప్పను. ఈ పేర్లు ఎందుకు నేను చెప్పడం లేదంటే, భారతదేశంలో ఏదైనా ఒక చర్చ అనేది ఎవరు చెయ్యాలి అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని ఆర్గ్యుమెంటేటివ్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియా. నైమిసారణ్యంలో అప్పుడు ఉన్న మేధావులు, అంటే మన మేధావుల్ని మనం ఋషులు అంటాం, వెస్టర్న్స్ ఏమో మేధావులు అంటారు. కాబట్టి మన ఋషులు మేధావులుగా పరిగణించారు ఎవరు? వెస్టర్న్ కల్చర్. కాకపోతే మన మేధావుల్ని ఋషులు అని పిలుస్తాం, మేధావులు అని పిలవం అనమాట. కాబట్టి ఋషులు అంటే కుదరదు కదా, మరి మేధావులు. ఎవరైనా విజ్ఞానం ఉన్నవాళ్ళు, ఎవరైనా సమాజానికి మంచి జరగాలని కోరుకుని మాట్లాడేవాళ్ళు ఎవరైనా కానీ ఈ చర్చలో పాల్గొనవచ్చు. మరి ఇప్పుడు మహిళలు ఏ దుస్తులు ధరించాలి అనేది ఒక పెద్ద కాంట్రవర్షియల్ ఇష్యూ అయింది. దేశంలో పార్లమెంట్లో కూడా చాలామంది ఎంపీలు కూడా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మీద ఎన్నో ఆరోపణలు వస్తూ ఉంటాయి, వాళ్ళు సారీలు చెప్పడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏపీలో అయితే తెలుగు ప్రాంతాల్లో విపరీతమైన చర్చ మనం చూసాం. కాకపోతే ఈ చర్చలో ఎవరు పాల్గొంటున్నారు, మేధావుల, తల్లిదండ్రుల అనేది మనం చూడాలి. కానీ ఒక డెమోక్రటిక్ చర్చ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ ఇన్వాల్వ్ అవ్వచ్చు. కాకపోతే మా డిసిషనే కరెక్ట్ అని మాత్రం చెప్పకూడదు. ఈ చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. కాకపోతే ఈ చర్చలో ఏంటంటే ప్రస్తుత మీడియా, సోషల్ మీడియా ప్రపంచంలో ఎవరైతే బాగా సెలబ్రిటీలు అయ్యారో, ఒక సినిమా హీరోలు, హీరోయిన్లు, ఈ క్రికెటర్స్, వీళ్ళ మాటలే ఎక్కువ వినపడుతూ ఉంటాయి. అసలైన మేధావుల మాటలు వినపడవు. అందుకే ఈ చర్చని ఇంకా లోతుగా చర్చించండి, మేధావులు మాట్లాడండి, సామాన్య తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకోండి అని చెప్తాను. ఇక్కడ ఏంటంటే స్త్రీ వస్త్రధారణ అనేది ప్రధానమైన ఇష్యూ అయింది. స్త్రీకి స్వేచ్ఛ ఉంటుంది రాజ్యాంగబద్ధంగా. స్త్రీ మనకి ఫెమినిజం అంటే ఒకటి ఉంది, స్త్రీవాదం అనేది. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడుతున్నారా ఇది అనేది. స్త్రీవాదం కూడా తప్పు కాదు ఇండియాలో, అది కూడా మీరు గుర్తించాలి. స్త్రీవాదం ఉంటేనే స్త్రీలకు హక్కులు వస్తాయి. ఫెమినిస్టుల కోసం ఉండి తీరాలి ఇండియాలో, లేకపోతే వాళ్ళని ఎలా చూస్తాం అలా చూస్తాం అనమాట. కాబట్టి స్త్రీవాదం అత్యవసరం ఇండియాలో. ఇప్పుడు వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారా ఈ చర్చలో అనేది మనం చూడాలి. స్త్రీ వస్త్రధారణ ఇష్టం వచ్చినట్టు ధరించొచ్చా? ఇది ఎవరైనా స్త్రీ అమ్మ నువ్వు మంచి వస్త్రాలు, సాంప్రదాయక వస్త్రాలు ధరించు అంటే కొంతమంది ఏమంటున్నారంటే, అరే మా రైట్ని మీరు తప్పు పడుతున్నారు, ఇది మా రైటు, మా శరీరం మా రైటు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏంటంటే మోడర్నిజం వర్సెస్ సాంప్రదాయవాదం తప్ప అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్. మరి సాంప్రదాయవాదులు ఇలా ధరించుకోండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, స్త్రీని పెంచే స్త్రీ రక్షణకి ఈ మన భారత సంస్కృతిలో ఒకళ్ళు ఉంటారు, తల్లి తండ్రి. ముఖ్యంగా తండ్రికి ఎక్కువ అనుబంధం ఉంటుంది కూతురులో. నేను అందుకే రామాయణంలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తానమాట. జనకుడు సునైన ఉంటే జనకుడు మీద, ఇప్పుడు సీత మీద అధికారం జనకుడికి ఉంటుంది. ఎందుకంటే రావణుడు అక్కడ బంధించేస్తే 10 నెలల పాటు సీత ఎవరి పేరు ఎత్తుతో తెలుసు రావణుని బెదిరించడానికి? నేను రాముడి భార్యను అని చెప్పదు, దశరథుడు కోడలని చెప్పదు సీత, జనకుడు కూతురిని అంటది. మరి జనకుడు శక్తివంతుడే కాదు, ఒక రకంగా సైన్యమే ఉండదు ఆయనకి, ఆయన ఎక్కడ వదిస్తారు రావణుడిని? జనకుడు కూతురిని అంటది. అంటే ఇక్కడ ఒక స్త్రీకి మానసిక స్థైర్యం ఇచ్చి సాంప్రదాయబద్ధంగా అద్భుతంగా సమాజాన్ని ఫేస్ చేసే విధంగా పెంచేది తల్లులు. తండ్రి తర్వాత ఇక్కడ తండ్రి తల్లి అనేది చెప్పవలసి వస్తుంది కూతురు విషయంలో. ఇక్కడ తీసుకురావాలండి. వీళ్ళు చెప్పవలసిన వాళ్ళు, కూతురు ఏ డ్రెస్ ధరించాలో వాళ్ళు చెప్తే ఎవ్వరూ ఏమనుకోరు. మరి వాళ్ళు మాట్లాడే వాళ్ళ అభిప్రాయాలు మీరు ఎవరైనా తీసుకుంటున్నారా? ఇది సీత పాత్ర తీసుకోండి. ఈ ప్రపంచంలో అంటారన్నమాట, నువ్వు ఇష్టం వచ్చినట్టు డ్రెస్ ధరిస్తే వాడి కళ్ళు వాడి ఇష్టం అనడం చాలా తప్పండి. మీ డ్రెస్ ధరించడము తప్పే, వాడి కళ్ళు వాడి ఇష్టం, రెండూ నాన్ సెన్స్. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, ఒకటే ప్రశ్న చేయదలిసాను ఈ క్షణంలో. అదేంటంటే చక్కటి ముత్తైదువులాగా సింధూరం పెట్టుకుని, తాళి చక్కగా ధరించి, మంచి జాకెట్టు, చక్కని చీర ధరించి, కాళ్ళకి మెట్టులు ధరిస్తే భారతదేశంలో ఏమి సూచిస్తండి? మ్యారేజ్ అయిన వనితను చూపిస్తారు. రామాయణం ప్రకారం పరాయి స్త్రీని చూడకూడదు అనే రాముడు భావనను చూపిస్తుంది. అందుకే ఈ మెట్టులు, ఈ తాళ్ళు. అలాంటి స్త్రీని కూడా ఈ కళ్ళు వదులుతాయండి? దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. అంటే ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకున్న వాళ్ళని ఈ కళ్ళు వదలవు, చాలా తప్పు. ఓకే, మీరు డ్రెస్ వేసుకున్నారు, మీకు ఒక ప్రిటెక్స్ట్ ఒకటి దొరికేసింది.
మరి ఇంత అద్భుతంగా సీతలాగా తయారైన ఒక ముత్తైదు పెళ్ళి అయిన పిల్లలు ఉన్న ఒక స్త్రీని వదులుతున్నారండి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఒక అవమానకరమైన విషయం చెప్పారు. అదేంటంటే తెలుసా, భారతదేశంలో కొన్ని నెలల పసికందు నుంచి 90-80 సంవత్సరాల వృద్ధుల వరకు రేప్ అవుతున్నారు స్త్రీలు అని. మరి దాన్ని ఇక్కడ ఏమని చెప్పాలి? ఎంతమంది స్త్రీలు రీసెంట్గా ఒక స్త్రీ చిన్న పిల్లని రేప్ చేసినందుకు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ జైలుకి వెళ్ళవలసి వచ్చింది. ఎంతటి దారుణాలు జరుగుతున్నాయి. ఒక ఉమెన్ని ఈ లోకం ఎలా చూస్తుంది? అసలు ఈ సంస్కృతి ఏంటి? ఇది ఇక్కడ ఏంటంటే సాంప్రదాయం వర్సెస్ మోడర్నిజం. నేను ఎప్పుడైనా సూటిగా పాయింట్ చెప్తానన్నమాట. స్త్రీలు తన డ్రెస్ని వేసుకునేటప్పుడు సాంప్రదాయబద్ధంగా మన సొసైటీకి అనుకూలంగా వేసుకోండి అనడం తప్పు పట్టిన వాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీ తల్లి తండ్రులు చెప్పినట్టు ధరించండి. ఇది మీ తల్లి తండ్రుల కంటే స్త్రీకి ఈ ప్రపంచంలో దేవుడు కూడా ఎక్కువ కాదు. ఎందుకంటే స్త్రీ తల్లిదండ్రి కంటే దేవుడు ఎక్కువ కాదని మనకి పండరీపురం చెప్తుంది. అక్కడ శ్రీకృష్ణ మహత్యంలో తల్లి తండ్రి కంటే ఎవరు ఎక్కువ కాదు. ఒక స్త్రీ ఎవరో చెప్పారు ఏంటి అనేది కాదు, మీ తల్లి తండ్రి చెప్పినట్టు డ్రెస్ ధరించండి. ఇప్పుడు నేను ఇంకేం తప్పుపట్టి మీ తల్లిదండ్రులు తప్పుపట్టినారు అనుకోండి, ఇంకా మీకు నేను ఎవరు ఏం చేయలేరు, వాళ్ళు ఏం చేయలేరు. తల్లి తండ్రి కంటే మించింది లేదు కాబట్టి మీ రక్షణని, మీ జీవితాన్ని, ఈవెన్ మీ తల్లి తండ్రి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఆత్మలు మీ మీద ఆశీర్వదిస్తూ ఉంటాయి. అంతకంటే క్షేమాన్ని కోరుకునే వాళ్ళు లేరని ప్రతి స్త్రీకి తెలుసు అనమాట. అలా దర్శించండి. ఇక పురుషులకు చెప్పే విషయం ఏంటంటే, మన కళ్ళు మంచివి కాదు. ఒక సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పినట్టు మనలో పశుత్వం ఉంటుంది. ఆ పశుత్వాన్ని అరికట్టేది ఏంటంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం సమాజంలో ఉన్న సాంప్రదాయాలు. అందుకే ప్రతి తల్లి తండ్రి కూడా కూతురికి డ్రెస్ ధరించండి అని చెప్పేటప్పుడే మీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు, ఒరే స్త్రీరా, స్త్రీ ఎన్ని అవతారాలు ఉంటుందంటే ఒక తల్లి, చెల్లి, అక్క, అత్త, ఇలా మేనత్త, అత్త, పర, ఇలా ఎన్నో రూపాలుగా ఉంటుందన్నమాట తల్లి. కాకపోతే ఈ ఏ రూపంలో ఉన్న స్త్రీ సృష్టికి మూలం. కాబట్టి చూడండి, మనం ఒకటే అంటాం అనమాట. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. అన్నమయ్య సినిమాలో సుమన్, నాగార్జున వెళుతూ ఉంటారు. నాగార్జున అంటాడు, టెంపుల్ మీద శిల్పాలు చూపించేసి, ఈ శృంగారభరితమైన శిల్పాలు చూపించి, వెంకటేశ్వర స్వామి బ్రాహ్మణ వేషంలో వెంకటేశ్వర స్వామితో మాట అంటాడు కదా, మీకు ఏమనిపిస్తుంది ఈ శిల్పాలు చూపించినప్పుడు? వెంకటేశ్వర స్వామి ఏమంటాడండి, ఈ సృష్టి యజ్ఞాన్ని చేస్తున్నట్టు. అది స్త్రీ అనమాట. స్త్రీ చనుబాలు మీద మనందరం పాలు తాగి వచ్చినోళ్ళం. ఒక స్త్రీని తల్లి రూపంలో చూడాలి. అది రామాయణంలో అత్యంత ప్రధానమైన విషయం ఏంటంటే ఈ స్త్రీ యొక్క, ఈవెన్ కైకేయి భరతుడితో రాముడి మీద ఏ చాడీలు చెప్పాలి, ఈ కొడుకుని కన్విన్స్ చేయాలనే సందర్భంలో కూడా రాముడు పరాయి స్త్రీని చూస్తే అడుగు పంపవని అడిగితే లేదు, రాముడు అలాంటి చేయడు, రాముడిని అనలేదు. ఈవెన్ మారీచుడు కూడా రాముడిని ధర్మో విగ్రహ ధర్మ అంటాడు, శత్రువు కూడా ఏమీ చేయలేడు. ఈవెన్ ఇంకా పెద్ద విషయం ఏంటంటే మండోదరి మొగుడు రావణుడు రామ బాణాలకు చచ్చిపోతాడు. మండోదరి పవిత్రవ్రత. మండోదరి నిజంగా కోపిస్తే రాముడు ఓడిపోతాడు తెలుసండి. రాముడు భస్మం అయిపోతాడు మండోదరి కోపపడితే. అది రాముడికి తెలుసు, సృష్టికి కూడా తెలుసు. ఎందుకంటే స్త్రీకి అంత శక్తి ఉంటుంది మాతృత్వానికి. ఆ మండోదరి నడుచుకుంటూ వస్తుంది. ఇక్కడ అందరూ ఒకటే అంటారు, రాముడు నీడ చూడడు, మండోదరి నీడ నుంచి తప్పు ఉంటే రాముడు మండోదరి క్షమించిందని. ఎందుకంటే మండోదరిలో మాతృత్వాన్ని అవేకం చేస్తాడు శ్రీరామచంద్రుడు. అది ఒకటే కాదండి, మొగుడు చనిపోయాడు అనుకుంటే ఆ స్త్రీ ఎలా ఏడుస్తుంది తెలుసా? తన ఒంటి మీద బట్టలు ఉన్నాయో కూడా లేదు. అక్కడ రాజకొలువులో లంకలో నుంచి ఈ యుద్ధ భూమికి వచ్చేటప్పుడు ఆవిడ బట్టలు ఏమైనాయో కూడా తెలియదు, సగం బట్టలు ఉన్నాయో కూడా లేదో తెలియదు. అలాంటి మండోదరిని రాముడు చూడడు. నేడే కాదండి, కళ్ళు దించుకుని ఉంటాడు. లక్ష్మణుడు మీకు తెలుసు, చేత కాళ్ళు చూసినోడు. ఆ లక్షణం అక్కడ రాముడు ప్రవర్తననే అంత భర్త పోయిన కోపంలో పతివ్రత స్త్రీ వ్యక్తం చేసే కోపాన్ని అణిచి మాతృత్వాన్ని అవేకం చేస్తాడు శ్రీరామచంద్రుడు. మరి అలాంటి పురుషులు అలాంటి కళ్ళు ఉంటాయా? లక్ష్మణుడు కళ్ళు ఉంటాయా? మరి అలాంటి ఆదర్శాలు మన పురుషులకి ఎందుకు నేర్పడంలే? తల్లి తండ్రి గురువు, ఇది లోపం. మన విద్యా వ్యవస్థలోకి వెళ్ళండి. మీరు విద్యా వ్యవస్థలోకి వెళ్ళి ఈ రామాయణ మహాభారతాలు పెట్టాలి అంటే వెంటనే సెక్యులర్ వాదులు, ఈ సూడో, వీళ్ళందరూ వచ్చేస్తారండి. ఇది కాదు. రామాయణ మహాభారతాల్లో ఉన్న ఈ అద్భుతమైన లక్షణాన్ని మనం తీసుకోకపోతే మన సమాజంలో మన స్త్రీలు భక్షకులుగా తయారవుతున్నారు. పురుషులు దారుణాతి దారుణం. ఇది భారత సంస్కృతిలో ఒకటి కుల వ్యవస్థ అయితే స్త్రీకి రక్షణ లేకపోవడం అనేది అత్యంత మహాపాతకం జరుగుతుంది భారతదేశంలో సంస్కృతికి, భారత రాజ్యాంగానికి అనుకూలంగా. మన స్త్రీల్ని మన రక్షణ
దళాలు కాదు కదా, ఎవ్వరూ ప్రొటెక్ట్ చేయలేకపోతున్నారు. మన కళ్ళు అంత డేంజరస్ అనమాట. మరి ఈ కళ్ళుని రాముడు కళ్ళులా మార్చడానికి ఒకటి ఏంటంటే మన కల్చర్లో ఉన్న ఇవన్నిటిని అవేకం చేయాలి. దానికి మార్గం ఒకటి, తల్లి, తండ్రి, గురువు, ఈ విద్యా వ్యవస్థ, వీళ్ళు మార్చండి. అంతేగాని అనవసరమైన డిస్కషన్ కాదు. ఇలాంటి డిస్కషన్ చేసేటప్పుడు మేధావులు ఇన్వాల్వ్ అవ్వండి. తల్లిదండ్రులు సామాన్యం, ఒక తల్లి భావన, ఒక తల్లి సామాన్యమైన భారతదేశంలో ఉన్న సామాన్య తల్లి తండ్రులు ఏమనుకుంటున్నారో మీడియాలో వాళ్ళ ఒపీనియన్ గ్రహించండి. స్త్రీ ఏ వాటిలో వేసుకోవాలో తెలిసిపోతుంది, ఏం మాట్లాడాలో మనకు తెలిసిపోతుంది. వీళ్ళు కాదండి, ఎవరు మాట్లాడాలో వాళ్ళు మాట్లాడండి. ఈ సమాజంలో ఒక విషయానికి సంబంధించిన అతిపెద్ద కాంట్రవర్షియల్ విషయానికి సంబంధించి విషయంలో ఎవరు ఇన్వాల్వ్ అవ్వాలో వాళ్ళ ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్ల ఈ యొక్క కాంట్రవర్షియల్ వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఇలాంటి విషయాలను డీల్ చేయండి. ఇలాంటి విషయాలను డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని డిస్కస్ చేయకుండా పక్కదారి మాత్రం పట్టించకండి. కానీ ఎవరు పరిష్కారం చూపుతారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కారాలు అడిగితే అత్యుత్తమం అనమాట.